హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముంబై ఇండియన్స్ కెప్టెన్ వర్సెస్ దర్బన్ సూపర్ జైంట్స్ యొక్క టీం యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇది సౌత్ ఆఫ్రికా 2020 సీజన్ 3లో 4వ మ్యాచ్. ఈ సీజన్లో 4వ మ్యాచ్ కాబట్టి మొదటి మ్యాచ్ అయిన ఇదే టీమ్స్ ముంబై వర్సెస్ డిఎస్సి ఆల్రెడీ ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ముంబై ఓటమి పాలవగా డర్బన్ సూపర్ జైంట్స్ అద్భుతమైన విజయంతో ఈ సీజన్ మొట్టమొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకొని పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో ఉన్నది. కనుక ఈసారి ముంబై ఇండియన్స్ కెప్టెన్ ఎలాగైనా ఈ యొక్క మ్యాచ్ని గెలవాలని, రివెంజ్ తీర్చుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. ఈ యొక్క మ్యాచ్ యొక్క విషయాల్లోకి వెళితే, ఈ మ్యాచ్ అనేది కింగ్స్మేడ్లో జరుగుతుంది, డర్బన్లో. కనుక డర్బన్ సూపర్ జైంట్స్కి ఇది హోమ్ గ్రౌండ్. ఆల్రెడీ ఒక విజయంతో ముందున్న డర్బన్ సూపర్ జైంట్స్ తన హోమ్లో మొదటి మ్యాచ్ని విన్ అవ్వాలని, అలాగే పాయింట్స్ టేబుల్లో మొట్టమొదటి ప్రదేశంలో ఉండాలని కోరుకుంటుంది. అలాగే ముంబై ఇండియన్స్ మొదటి యొక్క విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఎంతో ఉత్సాహంగా ఉన్నదని మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మ్యాచ్ అనేది మన ఇండియన్ టైం కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు మన స్టార్ స్పోర్ట్స్లో లైవ్ వస్తుంది. అందరూ వీక్షించవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క మ్యాచ్ యొక్క ప్లేయింగ్ 11 తీసుకుంటే, డర్బన్ సూపర్ జైంట్స్ ఆల్రెడీ విజయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ప్లేయింగ్ 11 ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. ఏమైనా చేంజెస్ ఉంటే, ఎవరైనా ఇంజురీస్ కానీ ఏమైనా నిగిల్స్ ఉంటే కానీ వాళ్ళు ఈ యొక్క ప్లేయింగ్ 11ని చేంజ్ చేస్తారు. అయితే లేకపోతే ఎటువంటి ప్లేయింగ్ 11 అనేది అట్లానే ఉంటుంది. కనుక డర్బన్ సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మ్యాచ్ ఓటమితో వస్తున్నారు. కనుక వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్లేయింగ్ 11తోనే వస్తారు. లేదా ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే అది అనేది టాస్ తర్వాత మనకు తెలుస్తున్నది. కనుక ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ లైనప్ అనేది చాలా వీక్గా ఉన్నది. రికల్టన్ ఒక్కడే మొదటి మ్యాచ్ని యొక్క ఒంటరి పోరాటం వల్ల గెలిచాడు. అఫ్కోర్స్ అది చాలా అతనికి లైఫ్స్ వచ్చి అతని మ్యాచ్ని చాలాసార్లు డిఎస్సి వాళ్ళు ఒక లైఫ్లో ఇచ్చారు. కనుక అతనికి కూడా అది పరీక్ష లాంటిది. పూరన్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. జేసన్ స్మిత్ మిడిల్ ఆర్డర్లో అలాగే ఫినిషింగ్ మంచిగా ఇస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రషీద్ ఖాన్ యొక్క మంచి ఫామ్లోకి రావాలని ఆ యొక్క టీం అంతా ఆశిస్తుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా విన్ అవ్వాలని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అలాగే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నది. కనుక ఈ యొక్క మ్యాచ్ చాలా కీలకం అవ్వబోతుంది. చూద్దాం ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారనేది మీరు కూడా కామెంట్ల రూపంలో సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.